అందరికీ నమస్కారం అండి. నేనండి ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చామంటూ కొట్టాలి డబ్బా రియాలిటీ తెలుసుకున్న జనాలకి దెబ్బ టీవీ నుండి దెందులూరు దామోదర్ని మాట్లాడుతున్నా అండి. ఇక బాబోర్ అంటే ఓ బ్రాండ్ అంటూ నిత్యం డప్పు కొట్టారు పచ్చ మీడియాల్లో. ఇక అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చూస్తే తెలిసేను అది బ్రాండ్ కాదు బ్యాండ్ అని రియాలిటీలో. ఇక మ్యాటర్ లోకి వెళ్తే రైడెన్ ఇన్ఫోటెక్ పెట్టబోయే డేటా సెంటర్ గాను ప్రస్తుత ప్రభుత్వం దాదాపు 480 ఎకరాలు కేటాయించేందుకు ఆమోదం తెలిపిందండి. పైగా అదనంగా 22,000 కోట్ల ఇన్సెంటివ్ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేసిందండి. మరి ఈ డేటా సెంటర్ పూర్తయ్యాక మొత్తంగా కల్పించబడే డైరెక్ట్ పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య 200 మాత్రమేనండి. అంటే ఒక్కొక్క ఉద్యోగం వేల 110 కోట్లు అన్నమాట. ఇక 100 నుండి 200 ఉద్యోగాలు కల్పించబడే డేటా సెంటర్ల పేరిట ఆంధ్ర నెత్తిన రాయితీల రాళ్లవాన. అదే పక్క రాష్ట్రమైన కర్ణాటకకేమో గూగుల్ ఆల్ఫాబెట్ పేరిట 20,000 ఉద్యోగాలతో పూలవాన. సరే, ఇక ఇవన్నీ పక్కన పెడితే 1 గిగావాట్ కెపాసిటీ కలిగిన ఒక డేటా సెంటర్ ని యావరేజ్ గా ఒక రోజు నడపడానికి అవసరమయ్యే మంచినీటి సంఖ్య 5,000 క్యూబిక్ మీటర్లు. అంటే 1 క్యూబిక్ మీటర్ ఈక్వల్ టు 1000 లీటర్లు ఇంటూ 5,000 అంటే అక్షరాల 50 లక్షల లీటర్ల మంచినీటిని ఈ డేటా సెంటర్ ఒక్క రోజులో ఆవిరి చేస్తదన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక లేటెస్ట్ సర్వే ప్రకారం మన వైజాగ్ లో పాపులేషన్ దాదాపు 25 లక్షల మంది అండి. అంటే ఒక్కొక్కరు యావరేజ్ గా రోజుకి 20 లీటర్ల మంచినీటిని వినియోగించుకున్న అయ్యే మంచినీటి వినియోగ సంఖ్య దాదాపు 5 కోట్ల లీటర్లు అండి. అందులో 50 లక్షల లీటర్లు అంటే దాదాపు 10% ఈ డేటా సెంటరే వినియోగించుకుంటుందన్నమాట. మరి దీన్ని బ్రాండ్ అంటారా లేక ఆంధ్ర భవిష్యత్తుకు బ్యాండ్ అంటారా? మరి అందుకే కదా అనేది మన బాబోర్ ఏం చేసిన పబ్లిసిటీ చూస్తే పీకు రియాలిటీ చూస్తే వీకు అని పలువురు రాజకీయ విశ్లేషకులు కుసకుసలాడుతున్నారని సమాచారం అండి. ఉంటాండి మరి.